రిలేటివ్ వర్సెస్ అబ్సల్యూట్ సెల్. సో ఇదేంటంటే చూడండి, రిలేటివ్ అంటే మనము డ్రాగ్ చేసినప్పుడు సెల్ రెఫరెన్స్ నెంబర్ అనేది మారుతుంది, దాన్ని రిలేటివ్స్ అంటాం. అబ్సల్యూట్ అంటే మారకుండా అలాగే ఉంటుంది. సో అది మీకు ఎలా పనిచేస్తుంది అంటే ఒకసారి ఇందులో చూద్దాం. క్లిక్ ఆన్ పర్సంటేజ్ ట్యాబ్. సో ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. అంతకంటే ముందు ఒక్కసారి మీకు మామూలుగా అది చెప్తాను, అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సో ఇందులో మనకి ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉంటాయి, అందులో నుంచి ఏదైనా తీసుకుందాం. ఓకే, సో ఇందులో నేను జస్ట్ కొంత డేటా వరకు నేను తీసుకుంటాను. బిగినింగ్ బ్యాలెన్స్, షెడ్యూల్ పేమెంట్, ఇలా కొన్ని వాల్యూస్ మనం తీసుకొని నేను ఒక కొత్త షీట్లో పేస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడైనా ఇలా వస్తే, ఇలా వచ్చింది అనుకోండి, మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు కాలం విడ్త్ని పెంచడానికి ట్రై చేయండి. కాలం విడ్త్ని పెంచితే మీకు అలా వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఏదో రెఫరెన్స్ తీసుకున్నారు, అందువల్ల అది మనకు అక్కడ పేస్ట్ కాలేదు. అంటే దానికి రెఫరెన్స్ సెల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచో తీసుకున్నారు, అది మనకి ఇక్కడ ఏమీ లేకపోవడం వల్ల మనకు అది వాల్యూ మిస్ అయినట్టుగా వచ్చింది. సరే, అది అలా వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇప్పుడు పేస్ట్ స్పెషల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, పేస్ట్ స్పెషల్లో ఇక్కడ మీకు ఐకాన్స్ ఇవన్నీ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ వాల్యూస్ అని ఉంటుంది. ఈ వాల్యూస్ కనుక క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ ఫార్ములాతో సంబంధం లేకుండా ఫైనల్ వాల్యూస్ మీకు పేస్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను కంట్రోల్ వి కొడితే ఏమైంది, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఫార్ములా ఉంది, అంటే వాళ్ళు దీన్ని దేన్నో బేస్ చేసుకొని ఈ ఫార్ములా అంటే రెఫరెన్స్ సెల్ నెంబర్ రెఫరెన్స్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచో తీసుకున్నారు, వేరే డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచో తీసుకొని సమ్ ఇక్కడ నుంచి ఏదో తీసుకున్నారు. అది కొంచెం అడ్వాన్స్ అండి, తర్వాత చూద్దాం. మామూలుగా వేరే అలా రెఫరెన్స్ తీసుకొని చేశారు కాబట్టి మనకు ఈ రెఫరెన్స్ అనేది పేస్ట్ చేసినప్పుడు మిస్ అయింది కాబట్టి వాల్యూ కూడా మిస్ అయిపోయింది. ఓకే, సో అలా కాకుండా మీరు కాపీ చేసినది ఫైనల్ వాల్యూ ఫార్ములాతో సంబంధం లేదు, నెంబర్లు మాత్రం పేస్ట్ కావాలంటే మీరు ఏం చేయాలి, ఒకసారి అలాంటిది ఏదైనా కాపీ చేసుకున్న తర్వాత ఇలా కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసేటప్పుడు ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ స్పెషల్ అని ఉంటుంది, లేదంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏముంది, ఇక్కడ చూడండి, పేస్ట్ ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మాటింగ్, కీప్ సోర్స్ ఫార్మాటింగ్, నో బార్డర్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఏముంది వాల్యూస్. సో ఇక్కడ మీకు గుర్తుపట్టడానికి కష్టంగా ఉందనుకోండి వాల్యూస్ అనేది, ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది మనకి సేమ్ వాల్యూస్. అలా కాకుండా పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ పేస్ట్ స్పెషల్ ఇక్కడ వాల్యూస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఫైనల్ వాల్యూ అనేది పేస్ట్ అవుతుంది, ఫార్ములాస్తో సంబంధం లేకుండా. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను 1 4 6 8 ఇలా కొట్టాను. ఓకే, వీటికి సింపుల్గా ఒక ఫార్ములా చేస్తాను, అది సమ్ చేసేస్తాను. సమ్ ఎలా ఈజ్ ఈక్వల్ టు సమ్ తర్వాత ట్యాబ్. ఓకే, ఇలా కొట్టేసేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోల్డ్ వచ్చేసి ఇలా చేస్తాను. 18 అనేది వచ్చింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనుకోండి, అక్కడ 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దానిలో చూడండి సమ్ O2 O5 అని చూపిస్తుంది. అంటే ఇక్కడ గమనించండి ఏముంది, సమ్ N2:N5, అంటే సమ్ అనేది N2 నుంచి N5 వరకు ఫార్ములాలో ఉంది. అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ కాలం నెక్స్ట్ కాలం కాబట్టి N కాస్త ఓగా అదే ఆటోమేటిక్గా మారి మనకు పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయినప్పుడు మరి ఇక్కడ పైన ఏం లేవు కాబట్టి 0 వచ్చింది. నేను ఇక్కడ ఏదైనా టైప్ చేయడం మొదలు పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 టైప్ చేయగానే అక్కడ 6 అనేది, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది, O2 to O5.
ఇక్కడ నేను నెంబర్లు యాడ్ చేసిన కొద్దీ అక్కడ నాకు కింద టోటల్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఓకే, సో ఇలా వచ్చింది. అయితే ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఇది కాపీ చేస్తాను, మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తే 0 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డేటా అనేది లేదు పైన. సో అలా కాకుండా మీకు ఈ 95 అనేది 95 గానే రావాలి, అక్కడ ఫార్ములా ఏమి అప్లై చేయకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయి పేస్ట్ వాల్యూస్ అనండి. ఇప్పుడు ఏమైంది, 95 అంటే ఫైనల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫార్ములా ఏం లేదు, మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఫార్ములా అనేది ఉంది. సో అలా ఎప్పుడైనా మీకు ఫైనల్ వాల్యూ రావాలి అనుకుంటే పేస్ట్ స్పెషల్లో వాల్యూస్ అని సెలెక్ట్ చేసుకోండి, అది వస్తుంది. ఇది చాలాసార్లు అవసరం అవుతుంది మీకు, ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఆ ఫార్ములాతో సంబంధం లేదు, డైరెక్ట్ నెంబర్స్ అనేది మీకు ఇంకో దగ్గర వర్డ్లోకో ఎక్కడికో కావాలి, అది మీరు ఇలా కాపీ చేసుకొని ఎక్సెల్లో అయినా కూడా వేరే షీట్లో వాల్యూస్గా పేస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్గా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే అబ్సల్యూట్ రెఫరెన్స్ ఇంకా రిలేటివ్ రెఫరెన్స్ అనేది. ఇక్కడ చూడండి, ఓకే, సో ఇక్కడ ఫార్ములా చూడండి N2 N5 ఇట్లా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేస్తే పక్కన పేస్ట్ చేస్తే ఏమైంది, Ctrl V కొట్టాను, ఇక్కడ P2 to P5 అలా మారింది కదా. అలా మారకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే దీన్ని ఓకే ఇక్కడ చూడండి, వీటికి లాక్ చేయాలి. చూడండి ఇలా ఇక్కడ డాలర్ పెట్టుకోవచ్చు, నేను అది మళ్ళీ చెప్తానండి, ఇక్కడ మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓకే, మొత్తం థియరీ అంతా చదివిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. As you move and copy formulas, Excel automatically adjusts the type of the cell reference in the formula that changes as you move down or to the left, right. ఇప్పుడు మనము నెక్స్ట్ సెల్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫార్ములా అనేది అప్డేట్ అయింది కదా, కాలం నెంబర్ మారింది, దానివల్ల కాలం నెంబర్ రో నెంబర్ అప్డేట్ అయింది కాబట్టి అక్కడ మనకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ కాపీ ఎ ఫార్ములా ఫ్రమ్ ఎ సెల్ టు కాలమ్స్ టు ద రైట్, Excel changes the column letters in the formula without touching the row numbers. ఓకే, ఆ రో నెంబర్లు మార్చకుండా కాలం నెంబర్లు మాత్రం మార్చింది. ఇక్కడ మీరు గమనించారు చూడండి, N2 to M5 ఇక్కడ క్లిక్ చేస్తే O2 to O5 అంటే కాలం నెంబర్లు మారాయి కానీ రో నెంబర్ మారలేదు. ఓకే, సో ఎక్సెల్ అజ్యూమ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, అంటే ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది. That is relocated and copied formulas will reference information according to the number of columns and rows they have moved. So దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి అది అలా మూవ్ అవుతుంది, అది సహజం. ఓకే, there are situations where automatic adjustments of the cell references does not calculate correctly. కొన్నిసార్లు మీకు అది అలా చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి సందర్భంలో మీకు అలా మారకూడదు, అది చూద్దాం మళ్ళీ. This is especially true with the percentage formulas where the denominator should remain constant. అంటే అది మనం వేరే సెల్లో పేస్ట్ చేసినప్పుడు లాక్గా ఉండాలి, అది మారకూడదు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి, నోట్ చేసుకోండి. A dollar sign placed before the column letter and row number, it will lock the address or make it absolute. సో ఇలా డాలర్ సింబల్ యాడ్ చేశారనుకోండి, దేనికి ముందు, ఆ కాలం నెంబర్ ముందు, రో నెంబర్కి ముందు, అది ఏం చేస్తుంది అంటే అది మారదు అన్నట్టు. అది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఆఫీస్ సప్లైస్ అనేది, ఆఫీస్ సప్లైస్ అని సమ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, సో మనం కూడా అలా టైప్ చేద్దాం. న్యూ తీసుకున్నాను, ఆఫీస్ సప్లైస్. సో దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, $449 ఉంది, సో $449, సో ఇలా ఉంది. అయితే ఇది కరెన్సీగా ఆటోమేటిక్గా మారిపోయింది. కరెన్సీ కాకుండా కానీ మనం ఇది అకౌంటింగ్ అని కూడా పెట్టుకోవచ్చు. అకౌంటింగ్ పెట్టుకుంటే కొంచెం దూరం వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం, ఎనీథింగ్. ఓకే, ఇలా ఉంది. అంటే ఇక్కడ గమనించండి,
అకౌంటింగ్ కి కరెన్సీకి తేడా ఏంటంటే అకౌంటింగ్ పెడితే మీకు డాలర్ సింబల్ ఇలా కొంచెం స్పేస్ గా వచ్చే అవకాశం ఉంటుంది, కరెన్సీ పెడితే ఇటు పక్క పక్కన వచ్చే అవకాశం ఉంటుంది, అది గమనించండి. సో అకౌంటింగ్ పెడుతున్నాను ఇందులో ఉన్నట్టుగా. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ B2/B6 అని పెట్టారు. ఓకే, సో click in cell 2 and then type B2/B6 to create a formula to calculate the percentage of the office supply cost out of the. ఓకే, సో ఇక్కడ మనం అదే టైప్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ ఓకే B2 అంటే ఏంటి? యాక్చువల్గా మనకు అది ఇక్కడ ఉండాలి. సో మనం కూడా ఏం చేద్దామంటే సెకండ్ దాంట్లో పెడదాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ B2 ఓకే బై B6 ఓకే, ఇలా ఉంది. ఇక్కడ అంటే B6 అనేది ఏం లేదు కాబట్టి అట్లా వచ్చింది. సో B6 అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అది మనం రాసుకుందాం. To create a formula to calculate the percentage of office supplies. Okay, you may want to select the okay, so ఇక్కడ చూడండి ఒక C2 C6 and then click the percent style button, number group, home button. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ డీటెయిల్ గా ఉంది. సో సేమ్ ఇదే మాదిరిగా మనం టైప్ చేద్దాం. ఆఫీస్ సప్లైస్ ఉంది, అది ఎక్కడ ఉంది? రోలో ఉంది. సో డిస్క్రిప్షన్ కాస్ట్, ఇది వచ్చేసి కాస్ట్, ఇది వచ్చేసి పర్సంటేజ్. ఓకే, సో ఇదంతా డీటెయిల్ గా టైప్ చేస్తే అక్కడ మనకి క్యాల్కులేషన్ అనేది అవుతుంది. ఫర్నిచర్ ఇది వచ్చేసి 700 అవుతుంది. సో ఇది మళ్ళీ అది అకౌంటింగ్ లో మారట్లేదు. సో నేను అన్నిటి కూడా ఇలా అకౌంటింగ్ ఒకటేసారి పెట్టేస్తాను అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఎక్విప్మెంట్ అని పెడతాను. ఎక్విప్మెంట్ ఇది వచ్చేసి $1935. అగైన్ ఇది కరెన్సీగా తీసుకుంది, కావాలంటే నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్. ఓకే, తర్వాత మెయింటెనెన్స్ వచ్చేసి దాని అమౌంట్ అనేది మనం అక్కడ టైప్ చేద్దాం 280. అది మళ్ళీ అది ఆల్వేస్ కరెన్సీగానే తీసుకుంది, బట్ ఇట్స్ ఓకే, విల్ చేంజ్డ్. అన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవడం చేసుకోవచ్చు అకౌంటింగ్. సో ఇక్కడ వరకు మన డేటా టైపింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి పర్సంటేజ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వాల్యూ చూడండి B6 ఉంది. B6 అంటే ఇక్కడ ఏదో మనం టైప్ చేద్దాం. టోటల్ అని ఉంది. టోటల్లో ఇక్కడ మనకి దీని టోటల్ అనేది పెట్టాలి ఇక్కడ. అప్పుడే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ బాగా అవుతుంది. సమ్ చేసేస్తాను ఆటోస్. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ ఇలా వచ్చింది. యాక్చువల్గా 13% అని వచ్చింది. ఓకే, ఒకసారి ఇక్కడ మనము ఈ పర్సంటేజ్ అని ఉంటుంది ఇక్కడ. పర్సంటేజ్ పెడితే అది వేరే నెంబర్ ఫార్మాట్ లో ఉంటే అది మీకు పర్సంటేజ్ లాగా కనిపించకపోవచ్చు. ఇంతకుముందు ఇలా ఉందండి, జనరల్లో ఉంది. జనరల్లో కాకుండా మనకి పర్సంటేజ్ అని పెట్టుకుంటే అది పర్సంటేజ్ లాగా కనిపిస్తుంది. సో ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆటోఫిల్ దిస్ ఫార్ములా డౌన్ త్రూ ద సెల్ రేంజ్ C3 to C6. దిస్ షీట్ షుడ్ అపియర్స్ యాజ్ షోన్ అబోవ్. నోటీస్ ద ఎర్రర్స్. సో ఆటోఫిల్ ఎలా చేస్తాం? ఇక్కడికి వచ్చి Ctrl+E అన్నాం అనుకోండి. Ctrl+E అది పని చేయదు, కానీ ఇక్కడ జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసేద్దాం. సో ఇలా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది B2/B6 ఉంది. ఇక్కడ చూడండి B3/B7 ఉంది. B3 అంటే ఎక్కడ? B3 అంటే ఇది. మళ్ళీ B7 అంటే ఎక్కడ? ఇక్కడ. యాక్చువల్గా మనకు B7 అనేది అందులో నుంచి తీసుకోకూడదు, దీని నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ B7 అనేది మారకూడదు. ఇక్కడ ఏది B6 ఉందిగా, B6 అనేది అలాగే ఉండాలి, మారకూడదు. మనం కిందికి డ్రాగ్ చేసినప్పుడు అప్పుడే మనకి ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వస్తుంది. అంటే అక్కడ మనం లాక్ చేయాలి. లాక్ చేస్తే అది అబ్సల్యూట్ రెఫరెన్స్ లాగా మారిపోతుంది. సో దానికి సొల్యూషన్ అనేది కింద ఉంటుంది. చూడండి ఇది మనం చేసాం ఆల్రెడీ. సో కంప్రెస్ ద కంట్రోల్ కీస్. ఓకే, సో చూడండి ఇక్కడ కొంచెం షార్ట్ కట్ ఉంది, గమనించండి. నేను ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే ఇందులో ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కదా. ఇక్కడ ఉంది చూడండి, కంప్రెస్ ద కంట్రోల్ అండ్ తీసుకి యాక్షన్ మార్క్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్ ఆన్ ద ఆల్ఫాబెట్ టు డిస్ప్లే అండ్ హైడ్ ద ఫార్ములాస్ త్రూఅవుట్ ద షీట్. సో ఇప్పుడు చూడండి
కంట్రోల్ పట్టుకొని ఇది కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది చూడండి. ఈ షార్ట్ కట్ కి కూడా మీరు రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు కంట్రోల్ పట్టుకొని ఈ కీ కొట్టారనుకోండి, యాక్సెంట్ మార్క్ కొట్టారనుకోండి, అక్కడ మనం ఎక్కడైతే ఫార్ములాస్ వాడామో ఆ ఫార్ములాస్ ప్లేస్ లో ఫైనల్ నెంబర్ కనిపించకుండా ఫార్ములానే కనిపిస్తుంది. సో మళ్ళీ కంట్రోల్ పట్టుకొని యాక్సెంట్ కి కొడుతున్నా, ఏమైంది, ఫైనల్ వాల్యూ కనిపించింది. ఎప్పుడైనా పర్టికులర్ సెల్లో ఫార్ములా, అది ఫైనల్ వాల్యూ బదులు ఏం ఫార్ములా వాడారని మనం స్టడీ చేయాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని మళ్ళీ యాక్సెంట్కి కొట్టాలి, యాక్సెంట్కి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ B7 B8 ఇలా మారకూడదు యాక్చువల్గా. అలా మారితే మనకు లెక్క తప్పు వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు మరి దానికి ఏం చేయాలనేది సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. చూడండి, టు ద లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్ అన్నారు. ఇది అయిపోయింది, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా మారుతున్నాయి, సో అలా చేయకూడదు. వెన్ యూ ఎన్కౌంటర్ ఎర్రర్ సింబల్ మే అపియర్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్. ఎర్రర్ ఉంటే ఇలా సింబల్ వస్తుంది, అది గమనించండి. వెన్ యూ సెలెక్ట్ ద సెల్ విత్ ఎర్రర్ సింబల్, దెన్ అన్ అలర్ట్ ఎర్రర్ సింబల్. క్లిక్ ఆన్ ద అలర్ట్ ఐకాన్ సింబల్ ఫర్ యర్ లాస్ట్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. డివైడ్ బై 0 ఎర్రర్, హెల్ప్ ఆన్ దిస్. అక్కడ కొంచెం మెసేజెస్ వచ్చాయి, దాన్ని చూద్దాం తర్వాత. క్లిక్ ఆన్ అలర్ట్ ఎర్రర్ సింబల్ ఫర్ ఏ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ టు రెమెడీ ఆర్ ఇగ్నోర్ ఎర్రర్. అది మనకు ప్రాబ్లం ఏంటి తెలుసు కాబట్టి మనం మాన్యువల్గా కరెక్షన్ చేద్దాం. ద రీజన్ దట్ ద కాపీడ్ ఫార్ములా రిజల్టెడ్ ఇన్ ఎర్రర్స్ ఇన్ ఎక్సెల్ షీట్ కాపీడ్ ద ఫార్ములా అస్యూమింగ్ రిలేటివ్ రెఫరెన్స్ తో కాపీ అయింది కాబట్టి మనకు అది ఫార్ములా అనేది కరెక్ట్ గా రాలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే సెలెక్ట్ ద రేంజ్ సీట్స్ అండ్ ప్రెస్ ద డిలీట్ కీ టు క్లియర్ దీస్ ఫార్ములాస్. సో ఆ ఫార్ములాస్ అయితే మనం డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన తర్వాత, సో డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో అయితే ఇక్కడికి వెళ్ళి ఈ ఫార్ములాని మనం అడ్జస్ట్ చేయాలి. మొత్తం అడ్జస్ట్ చేయని అవసరం లేదు, ఓన్లీ ఎక్కడైతే మనకు చేంజ్ కావాలనుకుంటున్నామో అక్కడ ఏం పెట్టాలంటే డాలర్ సింబల్. సో ఇలా డాలర్ సింబల్ పెడితే ఏమవుతుందంటే దాన్ని మనం డ్రాగ్ చేసినప్పుడు అది ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్కి మారినప్పుడు ఆ కాలం నెంబర్ కానీ రో నెంబర్ మారదు. ఓకే, సరే ఎంటర్ కొడుతున్నాను. ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే దీని ఫార్ములా ఇది కంట్రోల్ పట్టుకొని యాక్సెంట్ కీ కొడితే ఆ పర్సంటేజ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రాలేదు. ఒకసారి దీని ఫార్ములా అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. కంట్రోల్ పట్టుకొని యాక్సెంట్ కి కొడుతున్నాను. ఇప్పుడు చూడండి, B3 ఇక్కడ లాక్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్స్ మారాయి. ఓకే, నెంబర్స్ ఏవి మారాయి? B2 అంటే ఇది, B3 అంటే ఇది, B4 అంటే ఇది, B5 అంటే ఇది, ఇలా మారాయి. స్లాష్ ఇచ్చాం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేయడానికి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, దేంతో పర్సంటేజ్ చేయాలి? B6 అనేది అన్నిటికీ సేమ్ ఉండాలి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ B7 గా, B8 గా, B9 గా అలా మారకూడదు. కాబట్టి దాన్ని లాక్ చేయాలి. లాక్ చేస్తే అది అబ్సల్యూట్ రెఫరెన్స్ గా మారిపోతుంది. లాక్ ఎలా చేయాలి? రో నెంబర్కి కాలం నెంబర్కి ముందు డాలర్ సైన్ పెడితే సరిపోతుంది, లాక్ పడిపోతుంది. దాన్ని మీరు ఇలా ఫార్ములాని ఇలా కిందికి డ్రాగ్ చేశారనుకోండి, లాక్ చేయని నెంబర్కు మారుతుంది, లాక్ చేసిన వాటికి మారదు, అలాగే ఉంటుంది. సో ఇది బేసిక్ అండి, బట్ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ